మీ అందరికీ ఒక జోక్ చెప్పాలా? అయితే ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోతారు. జోక్ స్టార్ట్ చేస్తున్నా. ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోతారు. అయితే చనిపోయిన తర్వాత యముడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. యముడు వాళ్ళ దగ్గరికి వచ్చి, సరే మీరు మస్తు పుణ్యం చేసిండ్రు, మీకు ఒక్కొక్క వరం ఇస్తున్నా, కోరుకోండి అని అంటారు. అయితే ఆ వరంలో ముగ్గురు ఉంటారు కదా. ఫస్ట్ వాడు ఏం కోరుకుంటాడు అంటే, నేను మస్తు అంటే వరం ఏంటిదంటే, ఒక రూమ్ నిండా వాళ్ళు కోరుకున్నది ఉంటుంది. ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ నిండా వాళ్ళు కోరుకున్నది ఉంటుంది. సో ఆ యముడు వీళ్ళు చేసిన మంచి పనికి వాళ్ళు అంటే మంచి మంచి పనులు చేసి బాగా పుణ్యం కట్టుకొని అది చేస్తారు. సో యముడు ఏం చేస్తాడంటే, ఇక ఫస్ట్ అని అడుగుతాడు, నీకేం వరం కావాలంటే, నాకు ఆ రూమ్ నిండా మందు ఉండాలి, మందు తాగుతూనే ఉండాలి. అట్లా సంవత్సరం తర్వాత యముడు మళ్ళీ డోర్ తీస్తాడు. సంవత్సరం వరకు ఆ రూమ్లోనే ఉంటాడు. సో జోక్ లాగా వినండి. సంవత్సరం రాక దాళ్ళనే ఉంటాడా అని క్వశ్చన్ లేకండి. ఆ రూమ్ నిండా మందు ఉంటుంది, ఆ మందు తాగుతూనే ఉంటాడు సంవత్సరం రాక. సంవత్సరం తర్వాత యముడు వచ్చి డోర్ తీస్తాడు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఉంటాడు కదా, ముగ్గురు కదా మొత్తం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, నాకు రూమ్ నిండా మొత్తం అందమైన అమ్మాయిలు ఉండాలి అది అని కోరుకుంటాడు. సో యముడు ఓకే అని చెప్పేసి ఒక రూమ్ నిండా అందమైన అమ్మాయిలు ఉంటాడు. ఈ లోపల పంపించేసి కథం డోర్కి లాకేస్తాడు. 1 year తర్వాత తీస్తాడు. నెక్స్ట్ ఇంకొకడు ఏమంటాడంటే, నాకు మస్తు సిగరెట్లు తాగాలని ఉంది అని అంటాడు. ఓకే, నీ సిగరెట్లు కూడా ఒక రూమ్ నిండా మొత్తం సిగరెట్లు ఉంటాయి. ఆ రూమ్లో వీడు పంపించేసి లాకేస్తారు. ఓకేనా? నెక్స్ట్ అందరూ అయిపోతుంది, అందరు ముగ్గురిని లోపల పంపించేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఏమో వస్తాడు 1 year 1 year అయిపోయిన తర్వాత వచ్చి ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఇట్లా తాగి ఉంటాడు కదా, ఎవరు ఓపెన్ చేసిండు ఇట్లా డోర్ తీయగానే, ఎవరు చేసిన ఇట్లా అని సోలుకుంటూ బయటకు వస్తాడు. ఇట్లా ఊగుకుంటూ బయటకు వస్తాడు. బయటకు వచ్చి సరే అని పంపించేస్తాడు, ఎందుకంటే ఆయన 1 year వ్యాలిడిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఆయన వస్తాడు, హే హాయ్ యూ బేబీ అది అనుకుంటా ఆయన వస్తాడు. సో ఆయనది కూడా 1 year అయిపోయింది. ఇక తాడైన ఏంటిది, సిగరెట్స్ కదా. ఇక సిగరెట్స్ అయినా ఇంకా బయటకు రాకపోతే యముడు టార్చ్ లైట్ పట్టుకొని లోపలికి పోతాడు. డోరు తీసి లోపలికి పోతే అక్కడ ఈయన ఒక మూల కూర్చొని, ఒక మూల కింద ఇట్లా కూర్చొని, ఇట్లా మూలకి కింద కూర్చొనే ఉంటాడు. అన్ని సిగరెట్లు ఉంటాయి కానీ ఈయన ఒక్కడు కూడా అన్ని ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. ఏంది అన్ని ఇట్లనే ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు. అంటే సంవత్సరం నుంచి వెయిటింగ్ సార్, ఇక్కడ ఎవరు అగ్గిపెట్టిత్తలేరు, సంవత్సరం నుంచి వెయిటింగ్, ఎవరు అగ్గిపెట్టిత్తలేరు అని మస్తు బాధపడుకుంటా యమునికి చెప్తాడు. అర్థమైందా? చెప్పు.